బీసీ బిల్లులపై సుప్రీంకోర్టుకు క్వశ్చన్ మార్క్. 5 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో బీసీ రిజర్వేషన్ బిల్లులు. రాష్ట్రాలు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 90 రోజుల్లో తేల్చాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. బీసీ బిల్లులకు ఇది వర్తిస్తుందని సర్కారు యోచన. సుప్రీంకు వెళ్తే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టును మరింత గడువు కోరే అవకాశం. నేడు టీపీసీసీ పిఎస్సి సమావేశంలో చర్చ. 25న క్యాబినెట్ 42%పై ప్రభుత్వపర నిర్ణయం అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇప్పుడు బీసీ బిల్లుపై సుప్రీంకోర్టుకు పోతారు. హైకోర్టు ఏం చెప్పింది? సెప్టెంబర్ 30 తారీఖు లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలి, రిజల్ట్ కూడా రావాలని చెప్పింది. ఇది ఆగస్టు 23. ఈ నోటిఫికేషన్కి దిక్కు లేదు, ఎలక్షన్లు అయ్యే పరిస్థితి లేదు, ఇక గడువు కోరే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఏమంటారు? ఇక సుప్రీంకోర్టుకు పోదాం బీసీ రిజర్వేషన్ల మీద. ఇప్పుడే సుప్రీంకోర్టు ఏదో జడ్జిమెంట్ ఇచ్చింది. గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ మీ దగ్గరకు బిల్లులు వస్తే 90 రోజుల్లో వాటిని పరిష్కరించాలి. ఆ విషయం మీద మనం సుప్రీంకోర్టుకు పోదాం. సుప్రీంకోర్టుకు పోతే మరి ఏం చెప్తుంది? ఏమైనా అనుకూలమైన తీర్పు ఇస్తుందా? లేకపోతే మాకు ఎన్నికలు నిర్వహించడానికి ఇంకా మాకు మరింత టైం కావాలని చెప్పి అవసరం హైకోర్టును కోరుదాం. ఇంకా కొంచెం ముందు అంటే దీని అర్థం ఏంది? ఇక సెప్టెంబరా, అక్టోబరా, డిసెంబరు, లేకపోతే మళ్ళీ వచ్చి ఎండాకాలము. ఇక సర్పంచ్ ఎలక్షన్లకు ఇక మళ్ళీ ఒక 2-3 నెలలు బ్రేకే. ఇక బ్రేక్ పడేట ఇక సర్పంచ్ ఎలక్షన్లకి మళ్ళీ మేము కోర్టుకు పోయే ఆలోచన చేస్తున్నాం. లేదంటే ఇక వద్దు అనుకుంటే ఇక సెప్టెంబర్ పెట్టాలనుకుంటే పార్టీ పరంగా నిర్ణయం తీసుకుందాం, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక పక్క బీసీ సంఘాలు మీరు ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్లకు పోవాలని చెప్పి ఒక పక్క బీసీ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక చూడాలి ఏం జరుగుతుంది ఏందనేది. ఇక్కడ స్పష్టంగా అయితే కనిపిస్తుంది ప్రభుత్వం మరింత గడువు కోరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ సర్పంచ్ ఎలక్షన్లకు అయితే బ్రేక్ పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది స్పష్టంగా.